रामनीलमेघश्याम कोदण्डराम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. ఆ విధంగా బ్రహ్మలోకానికి పోతే చెప్పాడు బ్రహ్మదేవుడు. అయినా కానీ ప్రశంసలు కావాలి, తన గురించి గొప్పగా చెప్పుకోవాలి అందరూ. చూడండి, లోకంలో ఈషణత్రయం అని 3 ఉన్నాయి, శాస్త్రం చెబుతున్నది. ఈషణత్రయం: దారేషణ, ధనేషణ, లోకేషణ. లోకేషణ అంటే లోకంలో జనులు మమ్మల్ని గురించి బాగా చెప్పుకోవాలి. ఇంతవారండి, అంతవారండి, చంద్రుడండి, ఇంద్రుడండి, అలా 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 ఆహాహా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ ద్వారా చాటుగా విని ఆనందం. మాకు మమ్మల్ని గురించే కదా అలా చెప్పుకుంటున్నారు. ఇది లోకేషణ. లోక ఈషణ. ఈషణం అంటే కోరిక. లోకులు నన్ను మెచ్చుకోవాలి, పొగడవలే, తెగడరాదు, ఇలా అనుకుంటూ ఉంటారు. అది భక్తి అవుతుందండి? నెవర్. నారద మహర్షి అక్కడి నుంచి వైకుంఠానికి వచ్చారు. ఊరుకోడు మనిషి, ఊరికే ఉండలేడు, తపన పడుతూ ఉంటాడు. నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ గమనించాలి అని తపన పడుతూ ఉంటారు. వైకుంఠానికి వచ్చారండి. అప్పటికి చెప్పాడు, నాకు అర్థమైంది నారదా, నువ్వు ఇక్కడి నుంచి వైకుంఠానికి వెళతావు, అక్కడ మాత్రం ఈ సంగతి చెప్పమాక. ఊరుకుంటాడా? రామ కిన్హ చాహసి సోయి హోయే వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. శాస్త్రం ఉంటుంది, పరమాత్మ సంకల్పమే ఎక్కడైనా నెరవేరుతుందండి. మనం ఎన్ని రకాలు అనుకున్నా అవి కావాలి అని లేదు ఎక్కడ. విష్ణుమూర్తి ఎప్పుడైతే వైకుంఠానికి వచ్చాడో నారదుల వారు, స్వామివారు ఎదురు వెళ్ళాడట నారదునికి. భక్తుడు కదా, ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పారు. నారదా, కూర్చో, విశ్రాంతి తీసుకో, ఏమిటి విశేషాలు చెప్పమన్నారు. క్యా బాత్ హై, కోయి ఖాస్ బాత్ హై అడిగారట. అంతే ఆలస్యం అండి, ఇంకా మొదలుపెట్టాడు. కామ విజయ గాథ వర్ణించి చెప్పారట విష్ణుమూర్తితో. స్వామి, నేను కామాన్ని జయించా చెప్పుకొచ్చారటండి. విన్నాడు. వైష్ణవ మాయ ముందు ఇది ఆగుతుందా అండి? ఈ నారద మాయ. అతి ప్రచండ రఘుపతి కై మాయా జహిన మోహ అసుకో జగజాయ. వైష్ణవ మాయ, దాని ముందు ఎవరండి నిలవగలిగేది? ఆ మాయ ముందు ఎదిరించి నిలబడగలిగేవాడు ఇంతవరకు భూమి మీద పుట్టలా ఒక్కడు కూడా. అసకో జగజాయ, జాయ అంటే పుట్టడం, ఎవరు లేరు. అంచేట ఎక్కడి నారద మహర్షి ఎంతసేపటికి పరమాత్మ నామాన్ని నోటితో పలుకుతూ, అలాగే ఈ వీణ ఉంటుంది, ఆ వీణ మీద పలికిస్తూ తిరుగుతూ ఉంటాడు నారద మహర్షి. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము కావుము. కృష్ణ శతకం అండి. సుమతి, కృష్ణ, భాస్కర, దాశరథి. ఏమి విజ్ఞానం, ఎంత నీతి, భక్తి ఇవాళ ఉన్నాయా? ఈ పద్యాలు పెద్దవాళ్ళకే రావు, ఇంక పిల్లలకేం చెప్తారు? అంచేత ఇవాళ్ళండి అన్నీ ఉన్నాయి, శాంతి లేదు ఏ ఒక్కరికి, ఆడ మగ కూడా. నీతి లేకపోతే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది?
అనీతి, ఎథిక్స్ లేవు, మొరాలిటీ లేదు, మోరల్ ఎడ్యుకేషన్ లేదు. ఒక్క పద్యం సుమతిలో ఒక పద్యం రాదు. సుమతి ఎలా వస్తుంది? అంత కుమతి. అసలు వేదంతో పని లేదు, శాస్త్రాలతో పని లేదు, పురాణాలతో శ్రవణమే అక్కర్లా. ఈ 4 శ్లోకాలు బాగా పట్టుకుని ఆ భావాన్ని కనుక గ్రహిస్తే ఇక చదువు లేదండి. దాన్ని మించిన బ్రహ్మ విద్య లేదు. సుమతి శతకం, కృష్ణ శతకం, దాశరథి శతకం, భాస్కర శతకం. ఇంకా కూడా మనకి దగ్గరలో ఉన్నారు కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులం కనుక మనము రాజరాజేశ్వర స్వామి దగ్గరే కదా ఉన్నారు. వారిని గురించినటువంటి నృసింహ శతకం లోకంలో ఉన్నది. శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దురితం దూరం కావాలంటే, దురితం అంటే పాపం, అది పోవాలి అంటే ఆ శతకం ఒక్కటి చాలు. ధర్మపురి నివాసం ఎక్కడుంది? ఎంతసేపటికి డబ్బు డబ్బు డబ్బు, ధనం ధనం ధనం. గీతలో ఉంటే వస్తుంది, అది నువ్వు వద్దన్నా వస్తుంది. లేనిదే గిల్లుకున్నా రాదు. గీతలో లేనిది గిల్లుకున్నా రాదంటారు. గీతలో ఉంటే నువ్వేం చేయక్కలా, అప్రయత్నంగా వస్తుంది. దాన్ని గురించి ప్రయత్నం చేసి ఊరు నాడు ఏకం చేసి రాత్రి అనక పగలనక నెలలు సంవత్సరాల తరిబిడి నువ్వు కష్టపడిన చివరికి చిల్లి గవ్వ కూడా రాదు. లేకపోతే దాని గురించి ఎంత సమయం వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోతున్నది. అందుక మనిషిగా పుట్టావు నువ్వు. ఎంత విజ్ఞాన సంపద ఇచ్చారు మన మహర్షులు. ఏమి వాల్మీకి, ఏమి వ్యాసుడు. ఎంత చెప్పినా తరగవండి ఇవి. 1 సంవత్సరం పెట్టుకున్నా ఇంకా తరగదు. అంత విజ్ఞాన సంపద ఉండి కూడా అందరం అజ్ఞానులుగా ఉన్నాం. అది ఎంత దురదృష్టం, భాగ్యహీనత్వం, మందభాగ్యం. అందువలన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి ఆయన గారు చెప్పుకున్నాడు గొప్పలన్నీ కూడా. ఇప్పుడు విష్ణుమూర్తి కనిపించిన వీడికి అహంకారం వచ్చింది, ఏదో విధంగా దాన్ని పోగొట్టాలి. ఆయన భక్తుడు కాబట్టి అహంకారం పోగొట్టాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళ జోలికి ఆయన కూడా అనుకోడు, ఎందుకంటే అంత భక్తి లేదుగా. అలా అనుకుని విష్ణుమూర్తి అన్నాడు, నారద మహర్షి ఒక రాజ్యం వెంటనే చూడండి వైష్ణవి మాయని పరమాత్మ ప్రసరింపజేశారట. నారద మహర్షికి ఒక దృశ్యం కనిపించింది. బ్రహ్మాండమైనట్టు ఒక రాజ్యం, పెద్ద రాజ్యం. కళలో కదండి, ఎన్నైనా చూపిస్తాడు పరమాత్మ కళలో. ఇంట్లోనే మన రూములోనే మంచం మీదే ఉంటాం, ఎక్కడెక్కడికో పోయి రావట్లా. వాషింగ్టన్ వెళ్తాం, ప్యారిస్ వెళ్తాం, లండన్ వెళ్తాం, న్యూయార్క్ వెళ్తాం, ఏదైనా చేస్తాం. అసంభవమైనవన్నీ మన చేత సంభవం చేస్తుంది. ఏదో నాకు రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోతున్నట్టు కల వస్తుంది. ఏమి చిత్రం అండి. ఇంకా ఆశ్చర్యం, నేను చనిపోయినట్టు, నాలో ప్రాణం పోయినట్టు, అయ్యో చచ్చిపోయానే నేను అని నేను ఏడుస్తూ ఉంటాట. అలా కల వస్తుంది. అద్భుతం కాదా అండి? చచ్చిపోయినట్టు కల వస్తుంది, కానీ అయ్యో ప్రాణం పోయింది అని వీడు ఏడుస్తూ ఉంటాడు. ఈ ప్రాణం పోతే ఏడుపు ఉంటుందా? ఇంకా ప్రాణం పోయినవాడు ఏడవటం మొదలు పెడితే ప్రాణం ఉన్నవాళ్ళు బతకగలరా లోకంలో? వాళ్ళు పారిపోవండి, అడలెత్తిపోయి గుండెలు పగిలిపోతాయి. ఆ చిత్రంగా అలా కళ వస్తుందండి. చివరికి అదంతా కళ్ళ ఇలా అయిపోతుంది. వెంటనే ఓహో ఇట్టా ఉందా నారదా, చూపిస్తా అలా అనుకుని బ్రహ్మాండమైనటువంటి ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజుగారు, వారి పేరు శీలనిధి. మంచి పేరండి, శీలానికి నిధి, సోర్స్ ఆఫ్ క్యారెక్టర్. శీలనిధి అనే రాజుగారు ఉన్నారు. ఆ రాజుకి ఒక ఆడపిల్ల మహా అందగత్తె. ఎంత అందము, అతిలోక సౌందర్యం. అలా వర్ణిస్తారు.
అమ్మవారి లలితాదేవి యొక్క సౌందర్యాన్ని ఆ వాగ్దేవతలు, వశిన్యాది వాగ్దేవతలు, అట్లా ఉంది ఈ అమ్మ. ఎందుకని? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఈ పిల్ల. ఎందుకని? ఇప్పుడు విష్ణుమూర్తి మాయ చేశాడంటే అక్కడ ఆడపిల్ల ఎవరై ఉంటుంది? తన భార్యే. అట్లా అతిలోక సౌందర్య విశ్వమోహిని అని పేరు. ఆ కథకి తగ్గ పేరండి అది. సమస్త విశ్వాన్ని మోహంలో ముంచి పారేసేది. అట్లా ముంచుతాడే నల్లవాడే అది పాడుతుంటాంగా. ముంచుతాడే కొంప ముంచుతాడే. సో పరమాత్మ నిజంగా అలా ఆయన చేత కొంప ముంచుకోవటం ఉంది, అది గొప్పతనం. మన జాతకాలు మన కొంపల్ని మనం ముంచుకోలేము. ఎంతసేపటిగా వైరాగ్యం చస్తే కలగదు. అందువల్ల ఈ సౌందర్యవతి విశ్వమోహిని కుమార్తె. వాళ్ళు క్షత్రియులు కదా, రాజులు. ఈయన గారు స్వయంవరాన్ని ప్రకటించాడు. మా అమ్మాయి స్వయంవరంలో తనకు నచ్చినటువంటి రాకుమారుణ్ణి భర్తగా పొందుతుంది. ఓహో జనం అందుకు అందగత్తి కదా, తండోపతండాలుగా జనం వచ్చి. ఇప్పుడు చూడండి, ఈగలు ఎక్కడ ముసురుతాయి, ఎక్కడ పంచదార కానీ బెల్లపు ముక్క ఉంటే అక్కడ ఈగలు వస్తాయి. మిగతా ప్రాంతంలో రావండి. అంచేత ఈగలు ముసిరేవి మన దగ్గర ఉంచుకోరాదు. అప్పుడంటే ఈగల బాధ ఉండదు. అందరూ వచ్చి చేరారు. ఆ నగరం అంతా కూడా ఎట్లా ఉంది? సంబరంగా ఉంది. ఏ లాడ్జీలో ఏ ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. అన్ని రూమ్స్ని బుక్ అయిపోయినాయి లాడ్జీలు. అంతమంది వచ్చారు. వచ్చిన వారి యొక్క వివరాలు అన్నీ కూడా తెలుసుకుంటున్నారండి. అట్టి సమయంలో నారద మహర్షికి అనిపించింది, నేను చూడండి ఏమి కామజేయం. ఇప్పుడు ఆ పిల్ల విశ్వమోహినికి స్వయంవరం అనేప్పటికల్లా ఈయనకి పళ్ళు పులిసినాయి. నోట్లో నీరు ఊరింది. తినుబండారం చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయిగా, అట్లా నీళ్లు ఊరినాయి. ఏవైనా సరే ఈ విశ్వమోహిని నాదానిగా చేసుకోవాలి అన్న భావం కలిగిందండి నారద మహర్షికి. రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఆస్థానంలో వచ్చేప్పటికీ నారద మహర్షి కదా చూచి, ఆహాహా మహానుభావ, మా గృహం పావనమైపోయింది మీ యొక్క పాద స్పర్శ వల్ల, కూర్చోండి అంటే సందట్లో సడేమియా అంటారు కదా. ఆ విధంగానే పనిలో పనిగా ఈ మహానుభావుడు ఏం చేశారు, రాజుగారు శీలనిధి ఈ పిల్ల జాతకం చూడమన్నాడు నారద మహర్షిని. పిల్ల జాతకం చేతికిచ్చి చెప్పమంటే, ఆహాహా అద్భుతంగా అట్టా ఉంటుంది ఇట్టా ఉంటుంది ఇవన్నీ చెప్పాడు. కానీ మనసులో అప్పుడు ఈ కామభావం కలిగిందండి. ఏదో ఒక విధంగా దీన్ని భార్యగా చేసుకోవాలి అని. చూడండి, అందుకే సప్తశ్లోకి అని ఉంది అమ్మవారి. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. మహామాయ వైష్ణవీ మాయ ఎంత లేసి మహాజ్ఞానులను కూడా తల్లకిందులు చేసి కింద పడేటట్టు చేస్తుంది ఆ అమ్మవారి. అలాగే నారద మహర్షికి అప్పుడు ఏదో జాతకం చూసి చెప్పాడు. కానీ మనసులో ఉంది కదా భావం. అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా నన్ను చూసి ఈ పిల్ల మోహించదు, ఎందుకంటే నాకంత అందం లేదు. అందం మీద భ్రాంతి కలిగింది. వెంటనే మళ్ళీ వైకుంఠానికి వచ్చాడు విష్ణుమూర్తితో, స్వామి నాకొక్క సహాయం చేయండి, జీవితంలో ఇంతవరకు చెయ్యి చాచి నిన్ను ఏమీ యాచించలేదు, ఇది ప్రథమ పర్యాయం కదా, ఎప్పుడు మిమ్మల్ని గురించే నేను పాడుకుంటూ ఉంటా, లోకంలో తిరుగుతూ ఉంటా నారాయణ నారాయణ అంటూ. అంటే అరే నారద తప్పకుండా చెప్పమన్నారు. ఏంలే మీ అందం నాకు ఇవ్వండి కొంతకాలం అన్నాడు. సరే అన్నారు. ఇప్పుడు ఆయన సంకల్పమేగా ఇదంతా. అలాగే దానికే ఉంది లేరా, కాసేపే కొన్ని గంటలే కదా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుందిగా నా అందం, అరువు ఇస్తున్నాను, ఓకే అన్నాడు. అయిపోయింది. ఈ వీడికి స్వామివారు అసత్యం పలకరు కదా, ఆయన సత్యనారాయణుడు కదా.
అంచేత నిజంగానే ఆయన అందమంతా నాకు ఇచ్చారేమో అని అనుకుంటున్నాడు. భ్రాంతి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఆ భ్రాంతి పడుతున్నారండి. అందరికీ నారదుని లాగానే కనిపిస్తున్నాడు, అందంగా కనిపించటల్లా. స్వయంవరానికి వచ్చారు. మొట్టమొదటి వరుసలో కూర్చున్నాడు. అదో ఫస్ట్ చైర్, మొదటి కుర్చీయే. ఇక ఆ తర్వాత వెళ్ళకూడదు. ఆ పిల్ల నా దగ్గర ఆగిపోవాలంతే. ఈ వరమాలు నాకు వెయ్యాలి. ఇలా కూర్చుంటే పరమాత్మ శివ భగవానుడు, ఇప్పుడు చూడండి లింకులు ఉంటాయి ఈ కథల్లో, తర్వాత చెప్తాది. ఈ పూట ఈ కథ అయిపోవాలి. ఆ పిల్ల వచ్చింది ఇలా పట్టుకుని చూడటం. మొట్టమొదట నారదుల మహర్షి కూర్చున్నారు కదా, భయంకరంగా కనిపించాడు. ఈ పిల్లకి కోతి ముఖం కనిపించింది, మర్కట ముఖం. చూసేప్పటికి ఒకసారి భయపడిపోయి వెనకాల పడిపోయింది. ఎంతసేపు ఉపచారాలు చేస్తే కానీ మళ్ళీ స్పృహలో రాలా ఆ పిల్ల. కోతి మొహం. పరమాత్మ ఆ కోతి స్వరూపాన్ని ఇచ్చాట. అంతేకాని అందం ఇస్తాడా అండి? ఇప్పుడే వాడు చెడిపోయా అందం ఇస్తే దాన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం ఏమన్నా ఉందా ఇంకా? ఇప్పుడు ఆ జీవితం బ్రహ్మచారి కదా. పరమాత్మ ఆ పని చేస్తా, అడిగిందంతా దేవుడు ఇవ్వడు. అందుకే మనకి దేనివల్ల లాభమో అదే ఇస్తాడు భగవంతుడు. మనం చెడిపోయేవి ఆయన ఇవ్వడండి. భక్తులు చెడిపోవటం పరమాత్మకు ఇష్టంగా ఉంటుందా? ఉండదు కదా. అంచేత భయంకరమైన ఈ మర్కట రూపం కపిరపిచ కాపిషాయన మదమత్త అని అంటారు. అసలే కోతి, మనకు పుష్కలంగా ఉన్నాయి అవి ఆనందంగా. ఇప్పుడు ఆ మాట అన్నాను, ఓ కోతి కనిపించింది. ఏం ఆనందం అంటే ఇక్కడ వింటున్నాడనమాట ఆంజనేయ స్వామి. కనిపించింది అసలే కోతి. ఆ కోతికి కళ్ళు తాగిచ్చారట. కోతికి కళ్ళు పోయటం. ఆ కళ్ళు తాగిచ్చిన కోతికే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందిట. ఆ కళ్ళు తాగి ముళ్ళు గుచ్చుకున్న కోతికే దయ్యం కూడా పట్టిందిట. కపిరపిచ అసలే కోతి కాపిషాయన మదమత్త. కాపిషాయనం అంటే కళ్ళు సంస్కృతంలో. ఆ కళ్ళు దాగించారు. అపిచ వృశ్చికేన సందష్ట. ఇంతే కాదండి, కళ్ళు దాగింది, ముళ్ళు గుచ్చుకుంది, ఇంకా దయ్యం పట్టింది. అట్లా దానికే తేలు కూడా కుట్టిందిట ఎక్స్ట్రా. ఇది బోనస్గా తేలు కుట్టింది. ఇంకా చూడండి ఆ కోతి ఎలా ఉంటుందో, అది చూసే తీరాలే, అప్పుడు కానీ తెలియదు. ఇలా వర్ణించి శాస్త్రం ఉంటుంది. ఎవడో గ్రహించావా ఆ కోతి అన్నారు. ఎవరండి? మన మనస్సు. అదే కోతి. ఇట్లా ఉంటుందండి మన. అందువలన కోతిగా కనిపించింది అంతే. ఆ తర్వాత అక్కడ ఉన్నవారంతా అసహ్యంగా, నువ్వు ఎందుకు వచ్చావరా? నీ మొహం చూసి ఆవిడ దడుచుకు తెచ్చింది, పో వెళ్ళు, అద్దంలో మొహం చూసుకో అన్నారండి. ఇద్దరు అన్నారు బ్రాహ్మణ వేషంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుడతారు. ఈ కథ అది. అంటే ఒక కల్పంలో ఇలా జరిగింది శివపురాణంలో. అప్పుడు ఏమైంది? నిజంగా వెళ్ళి అక్కడ దాహం వేసింది, నీళ్లు తాగటానికి గంగా నదికి వచ్చాడు. ఆ నదీ జలంలో చూసేటప్పటికి కోతి మొహం కనిపించింది. కోతి మొహంతో ఉన్నట్టుగా స్పష్టంగా జలంలో దర్పణంలాగా ఆ నీరు అద్దంలాగా ఉంది. చూచాడు. భయంకరంగా కోపం వచ్చిందారే, విష్ణు ఇంత మోసం చేస్తావా నన్ను? ఇప్పటిదాకా నీ పేరు చెప్పుకొని లోకంలో నిన్ను గురించి భక్తి ప్రచారం చేస్తే మంచి అందం ఇస్తానని కోతి మొహం ఇస్తావా? అప్పుడు రైజ్ అయిపోయాడు. ఇంకా చూడండి, ఈ విశ్వమోహిని ఉన్నదే ఎవరిని వరించింది అంటే విష్ణుమూర్తే రాకుమారుడి వేషంగా వచ్చారట. ఆ విష్ణుమూర్తిని ఈ పిల్లవారి సహజమే లక్ష్మీదేవి వాళ్ళ బంధం అలాంటిది. ఎన్ని రకాల ఎవరు ఎక్కడ ఎట్లా అవతరించినా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అవినాభావ అంటారు. అనపాయిని
రామావతారంలో లక్ష్మీదేవి సీత, కృష్ణావతారంలో రుక్మిణి, ఇంకా ఏ ఇతర అవతారం అయినా సరే ఆవిడ ఉంటుంది తప్పనిసరిగా. అట్లా ఈయన గారు బయలుదేరి వస్తున్నాడు కోపంతో, గుర్రం మీద రథం మీద ఈ విశ్వమోహిని పక్కన కూర్చోబెట్టుకుని మహావిష్ణువు రథం తోలుకుంటూ వస్తున్నారండి. చూచాడు. ఇప్పుడు చూడండి మనసు ఎలా ఉంటుంది నారద మహర్షికి, భయంకరం కోపం. ఎన్ని తిట్లు తిట్టాడో, నిందించాడు. ఇంత దుర్మార్గం చేస్తావా, నమ్మక ద్రోహం చేస్తావా, చివరికి నాకు కోతి మొహాన్ని ఇస్తావా, ఇలా అని తట్టుకోలేక, ఏ విధంగా అయితే నన్ను ఇట్లా హింసించావో ఆ ఆడదాని కృతంగా నీవు కూడా అలా అవతరించి నీ భార్య అపహరింపబడి నువ్వు ఏడుస్తావు అని శపించారు నారద మహర్షి. అదొక కారణం అండి. శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించటానికి అదొక కారణం. అంటట సౌందర్యం సర్వనారీణాం ప్రియం భవతి సర్వథా తద్దృష్ట్యైవ ప్రసన్నాస స్వవశానాత్ర సంశయ. ఏ విధంగా పరమాత్మ తాను శాపము భక్తుని చేత శపింపబడ్డా భక్తుని యొక్క మేలు కోరి పరమాత్మ వర్తిస్తూ ఉంటారండి. అందువలన చూడండి, శివభగవానుడు ఉన్నాడు. ఎట్లా ఉంటాడంటే ఇల్లు వాకిళ్ళు లేనట్టుగా ఉంటాడు. దరిద్ర నీలలోహిత అని వేదమే అంటుంది అది. అయినా ఆయన భక్తులు అందరూ కూడా సంపన్నులు, ఐశ్వర్య సంపద ఉన్నవారండి భక్తులందరూ కూడా. ఆయన దగ్గర ఏ ఐశ్వర్యం లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేదా అన్నట్టుగా శ్మశానంలో వచ్చి కాపురం ఉంటుంటాడుగా, అలా అనిపిస్తుంది. పోనీ తినటానికి తిండి ఏమైనా ఉందా, అది కూడా లేదు. మరి ఏం తింటాడు, కాలకూట విషం ఆహారంగా తీసుకుంటాడు. కాలకూట విషం అది ఆహారం. ఇలా ఉంటుంది. వాహనం ఆ ముసలి ఎద్దు, అది ఎప్పుడు చచ్చిపోతుందో అట్లా ఆ కొస ప్రాణంతో ఉంటుంది ఆ ఎద్దు. దాన్ని వదిలిపెట్టాడు ఈయన, దాని మీదే తిరుగుతూ ఉంటాడు. ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ స్వామి అంటాడు, నా దరిద్రం నీకెందుకురా, నీకెంత కావాలో చెప్పరా నేను ఇస్తా అంటాడు. అది శివస్వరూపం. శివభక్తులందరూ కూడా ధనికులండి, అనుభవించారట భోగాలు భాగ్యాలు. విష్ణు భక్తులు దరిద్రాన్ని అనుభవించారు. ఇదొక విరోధాభాసం అంటారు సంస్కృతంలో. ఈయన గారి భక్తులు ధనికులై ఉండి ఆయన గారి భక్తులు అంత దరిద్రులుగా ఉండటం అర్థం కాదు. ఇది విష్ణు భక్తులందరూ చాలా మనకు తెలిసినంత వరకు దరిద్రం అనుభవించిన వాళ్ళే అందరూ కూడా. త్యాగరాజస్వామి వారు కానీ, పోతనామాచ్యుల వారు కానీ, అంత దరిద్రంలో కూడా ఏ రాజుని ఆశ్రయించిన వాళ్ళు కాదు వీళ్ళు. అంచేత అలా ఉంటారంతే విష్ణు భక్తులు. మహర్షులకి ఒకసారి ఈ విషయం చర్చకు వచ్చింది, తేల్చుకోలేకపోయారు. ఎందుకంటే వారు అట్లా ఉంటారు, వీరిట్లా ఉంటారు, ఇద్దరు శివకేశవులు ఇద్దరు ఒకటే కదా, వారి భక్తులో ఈ తేడా ఎందుకుంది అర్థం కాదు. అర్థం చేసుకోవటానికి త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో అది తేల్చుకోవటానికి భాగవతం చివరిలో దశమస్కంధంలో ఈ కథ వస్తుంది. అలాగే శివుడు చూడండి, విశ్వేశ్వరత్వే సతి భస్మశాయినే. ఈ విశ్వానికే అధిపతి శివుడు. విశ్వానికంతా అధిపతి అయినప్పటికీ భస్మం మీద పడుకుంటాడు. భస్మశాయినే ఉమాపతిత్వే సతి. ఉమాదేవికి భర్త అయినప్పటికీ తనకంటూ ఒక భార్య, మహా అనుకూలవతి, మహాసౌందర్యవతి, అలౌకికమైన సౌందర్యం ఉమాదేవి. అలా అయినప్పటికీ కూడా ఊర్ధ్వరేతసే, శివుడు ఊర్ధ్వరేతస్కుడుగా ఉంటాడట. ఎంత కష్టం అండి అది. అది శివ పరమాత్మలో ఉన్నటువంటి విశేషాలు. పోనీ ఏమన్నా బ్రహ్మచార్య అంటే కాదు, గృహస్థుగా ఉంటూ ఊర్ధ్వరేతస్కత. ఒకసారి ఒళ్ళు జల్దరిస్తుంది ఈ శివుని యొక్క స్వభావాన్ని తలుచుకుంటేనండి.
విత్తేశ భృత్యే. విత్తేశుడు అంటే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేర. ఈ దేవుళ్లకు కూడా డబ్బులు కావాలంటే ఆయన దగ్గరికి వస్తారు. క్యాషియర్ ఆయనే అందరికీ. ఎంత కావాలో చెప్తే ఆ చెక్కు మీద అమౌంట్ వేసి ఇస్తూ ఉంటాడు కుబేర. అలాంటి కుబేరుడు శివునికి ప్రాణమిత్రుడు, ప్రాణ స్నేహితుడు. అనేక సందర్భాల్లో స్వామి నాకెందుకు ఈ పదవి, ఈ క్యాషియర్ పదవి మీరు తీసేసుకోండి. ఎందుకని? సొమ్ము మీది, క్యాషియర్గా నేనున్నా, నాకు అహంకారం రాదా? ఈ సొమ్ము ఎవరిదే? మీది. ఆధిపత్యం నాది, ఎందుకు నాకు అంటే పరమాత్మ అంటారు, కాదురా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే వహించు. పుచ్చుకోలేదండి. తనకు ఏమి కావాలన్నా కూడా కుబేరుని అడుగుతాడు. తన సొమ్ము వాడిని అడిగి తీసుకోవాలి. అలాంటి కుబేరుడు ఏ పరమాత్మకి బంధువుగా, ఆత్మబంధువుగా, మిత్రుడుగా ఉన్నాడో అట్టి కుబేరుడు, అట్టి పరమాత్మ అంటే శివుడు ఒంటి మీద వస్త్రం ఏం కట్టుకుంటాడు? విష్ణుమూర్తిలాగా పీతాంబరాలు కట్టుకోడు ఆయన. ఈయన గారికి భోగం ఎక్కువ. ఈ విష్ణుమూర్తి ఉన్నాడే భోగి, ఈయన యోగి. ఒక భోగికి ఒక యోగికి ఎంత ఉండి భేదం ఉంటుంది ఊహించండి. అంచేత సతి చర్మవాససే, ఒంటి మీద చర్మం కప్పుకుంటాడు. పులి చర్మము లేక త్వక్, దంతి త్వక్, గజ చర్మము, ఏనుగు చర్మము కట్టుకుంటాడు. ఏం దరిద్రం చెప్పండి, ఏం లేదు ఆయనకి. అదండి. ఆహా. విత్తేశ భృత్యే సతి చర్మవాససే నివృత్త రాగాయ నమః తపస్విని. అట్టి మహాతపస్వికి, రాగరహితునికి, నివృత్త రాగ, ఏ పరమాత్మ యందు యత్కించిత్తు కూడా రాగము లేదో అట్టి మహాయోగికి నమస్కారం. అది శివుడంటే. ఈ శివుడు నీకు నచ్చడా? ఏమి దరిద్రం. అందువల్ల మహాత్ములకి కావాల్సింది రూపం కాదండి. ఏ మహాత్ముడు అందచందాలని కోరడు. కోరితే వాడు మహాత్ముడే కాదు. ఏం కావాలి? భక్తి, భక్తి, జ్ఞానం, వైరాగ్యం. అవి ఎంత మాత్రంగా ఉన్నాయి. మహాత్ముడు అవి కావాలి వాళ్ళకి, అవి గ్రహిస్తారండి. అంచేత సమస్తమైనటువంటి శారీరక మానసిక రోగాలు అన్నిటికీ ఒకడే వైద్యుడు సృష్టిలో పరమాత్మ. భిషక్ వర అంటుంది. భిషక్ వర అంటే ది బెస్ట్ డాక్టర్, శ్రేష్టమైనటువంటి ఎవరంటే భిషగ్వరో యథార్థస్య యతః ప్రియతరోసి మే. రుద్ర సంహితలో, శివపురాణంలో మాట ఇది. భగవంతుడు మంచి రూపాన్ని ఇమ్మంటే రూపాన్ని ఇవ్వడు, ఇస్తే నువ్వు దెబ్బతినిపోతావు. కురూపాన్ని ఇచ్చాడు, తిరస్కరించింది విశ్వమోహిని. అప్పుడు అహంకారం చచ్చిందండి. ఈ విధంగా ఇత్యుక్త్వా మునయే తస్మై దదౌ విష్ణుర్ముఖం హరే. చాలా చిత్రం. హరి, హరి శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. హరి అంటే పరమాత్మ, హరి విష్ణుమూర్తి. హరి అంటే కోతి అనే అర్థం ఉంది. అంచేతనే నీకు హరి రూపం ఇస్తున్నా అన్నాడు పరమాత్మ. లేకపోతే ఆయన కూడా అసత్య దోషం వచ్చేది దేవుడికి కూడా. హరి రూపం ఇస్తున్నా అంటే మరి హరి అంటే విష్ణువేగా. నారద మహర్షి ఓకే సంతోషం అని ఆయన ఉప్పొంగిపోయాడు. కానీ హరి శబ్దానికి కోతి అనే అర్థం కూడా ఉన్నది. కోతి రూపం ఏంటి స్వామి ఇట్టా? అవునరా, నేనేమన్నాను? హరి రూపం ఇస్తా అన్నాను. హరి అంటే కోతి కూడా ఉందిగా అంటాడు. అంతే. నీకు అర్థం చేసుకునే శక్తి నీకు లేదు, నీకు భాష రాదు, నీకేం చేస్తావు? శబ్దస్వరూపం భాష ఉంటేనే ఎప్పుడు కూడా పురాణం అది చక్కగా అర్థమయ్యేదండి. అందువలన విష్ణుర్ముఖం హరే అని అంటున్నారు ఇక్కడ. ఆననస్య కురూపత్వం న వేదముని సత్తమ. ఈ విధంగా నారద మహర్షి యొక్క శాపం కూడా విష్ణుమూర్తికి భార్యా వియోగము
ఆయన రామచంద్రుడిగా పుట్టాడు. ఇక ఒక కారణం అది, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఇప్పుడు మిగతా రామకథ చాలామందికి తెలుసు, తెలియని విషయాలు చెప్పుకుందాం ఈ వేదిక మీద.